మనసుకి బాగా లోపలికెళ్ళిపోయిన పాటలేంటండి మీరు చేసిన వాటిలో? నే మీకు బాగా నచ్చిన? నేను చేసిన వాటిలోనా ఒకటి 'హృదయమా' ఫ్రమ్ మేజర్స్. హ్మ్. దాని తర్వాత 'పద పద ప్రాణమా' అని 'క్షణంలో' ఉంటుంది. ఆ హ్మ్. సినిమాలో ఉండదు యాక్చువల్‌గా. హ్మ్. అదొక పాట. దాని తర్వాత హ్మ్, ఇంకా 'నీ సొంతం' అని 'గుంటూరు టాకీస్‌లో' ఒకటుంది. హ్మ్. కపుల్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి సార్. 'కృష్ణ అండ్ హిస్ లీల', 'నయనం' అనే పాట. హ్మ్. ఇలాగా ఉన్నాయి. ఇష్టమైన రాగం ఏమైనా ఉందండి? నాకా? ప్రతి కంపోజర్‌కి ఒక ఇష్టమైన రాగం ఒకటుంటుంది గదా! అంటే నేను కంప్లీట్ సెల్ఫ్ టాట్. అవునా? మనకి తలుపులు, తాళాలు, గొల్లలే తెలీదు బట్ టాప్ మోస్ట్ మ్యూజిక్ అంటే లైక్ ది థింగ్ ఇస్ దట్ నేను చిన్నప్పుడు చాలా ఎక్కువ విన్నాను సార్. హ్మ్. సో అండ్ ఐయామ్ ఎ గిటారిస్ట్. హ్మ్. సో సెల్ఫ్ టాట్ అయినా కూడా ఐ కెన్ అండర్‌స్టాండ్ క్లాసికల్. హ్మ్. సో నేను చాలా క్లాసికల్‌లో కూడా కంపోజ్ చేస్తున్నాను. మేబీ సెమీ క్లాసికల్. ఎక్కువ నేను చేసే రాగం 'కర్హర ప్రియ' రాగంలో నేను ఎక్కువ కాంపోజిషన్ చేస్తున్నా. అసిస్టెంట్స్ వీళ్ళందరూ బాగా నేర్చుకుంటారు. "అన్న ఈ రాగంలో మీరు బాగా చేస్తున్నారు." సరే, సరే అని చెప్పి. బట్ తెలియకుండా జనరల్లీ చాలా రాగాల్లో కంపోజ్ చేయడం జరిగింది. హ్మ్. కానీ ఎవరైనా ఒక పెద్ద మ్యూజిక్ కంపోజరు, సంగీతం మీద నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి గాని వచ్చి, ఈ పాటని ఈ రాగంలో కంపోజ్ చేసావా అని అడుగుతుంటే, ఆ రాగం గురించి తెలుసుకోవాలనో, లేదంటే తెలియని తనాన్ని దాచేయాలనో ఏమైనా ఉంటుందా? అస్సలు అలా తెలీదు ఒప్పేసుకుంటారా? అన్న ఒప్పేసుకుంటారా? ఆ! ఆ! తెలీదు అంటే అది నిజం కాదు ఆ! సార్. తెలీదు అంతే. హ్మ్. తెలీదు. కానీ నాకు జనరల్‌గా అంటే నేను కలిసిన అంటే ఆహ్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ నా వర్క్‌నయితే అప్రిషియేట్ చేశారు. ఆ హ్మ్. క్వెషన్ అడిగితే మరి తేలిపోతామేమో గానీ తెలీదు అంటే మరి తెలీదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ అవ్వాలంటే సంగీతం వచ్చి ఉండాల్సిన అవసరం లేదండి. ఈ రాగాల గురించి పట్టుండాల్సిన అవసరం తెలియదు. లేదు. కంపల్సరీ తెలియాలి. తెలియాలి. తెలియాలి 100%. హ్మ్. ఇండియన్ మ్యూజిక్ చేయాలంటే మరి తెలియాలి. తెలియాలి. యాహ్! అవును. 100. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను చాలా ఇన్‌స్ట్రుమెంటల్‌గా చాలా ఐ యూజ్డ్ టు ప్లే. హ్మ్. కంప్లీట్‌లీ సెల్ఫ్ టాట్. డోర్ లాక్ చేసుకొని 5 సంవత్సరాలు నాకు నేను నేర్పించుకున్నాను. హ్మ్. అప్పుడు మా అన్నయ్య కొన్ని ఏవో ఫ్యూ కార్డ్స్ అవి నేర్పించిన తర్వాత మా కజిన్ చూ చూసి ఎక్కడ్రా నేర్చుకునేవని అని అడిగాడు. తను తోపు గిటారిస్ట్ అసలు. హ్మ్. ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇది సొంతంగా నేర్చుకున్నా అంటే, సొంతంగా ఎలా నేర్చుకున్నారా అంటే అంతే హ్మ్. అని. మేబీ 2 ఇయర్స్‌లో నేర్చుకోవాల్సిన 5 ఇయర్స్ పట్టుండొచ్చు. బట్ సొంతంగా నేర్చుకున్నా. దెన్ హి వాస్ లైక్ సరే ఐల్ టీచ్ యూ సమ్ టెక్నిక్స్ అని హి టాట్ మీ. నథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఆర్ ఇండియన్ మ్యూజిక్. వెస్టర్న్ కంప్లీట్‌లీ. బట్ మా మదర్ నాకు చిన్నప్పుడు గజల్స్ ఇవన్నీ వినిపించడం వల్ల ఇవన్నీ బ్రెయిన్‌లో ప్లే అవుతాయి కదా! హ్మ్. అవును. సో, దానికి నాకొక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది గదా! హ్మ్. సో, అది గిటార్ మీద వాయించినప్పుడు ఆ క్లాసికల్ స్టైల్ అదంతా బై నేచర్ నాకొచ్చింది. సో, ఇప్పుడు ఐ హావ్ టు కంపోజ్ సంథింగ్ లైక్ క్లాసికల్‌లోనే చేయాలి అంటే ఐ క్యాన్. హ్మ్. బట్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్. ఎందుకంటే నాకు జనరల్‌గా చాలా స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. సో, పర్టిక్యులర్‌గా ఆ రాగంలో చేయాలంటే మేబీ ఐ క్యాన్. బట్ దేర్ ఇస్ ఎ డిఫరెంట్ అప్రోచ్. అన్య స్వరాలు వాడి అలాగా.